నమస్తే, నేను మీ శౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య వాస్తు శాస్త్ర పండితులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. వారితో మాట్లాడతాం. నమస్తే గురువు గారు. శ్రీమాత్రే నమః. గురువు గారు, మీరు అఖండ 2 ప్రస్తుతానికి ఆగిపోయింది. ఫ్యాన్స్ అందరూ కూడా చాలా బాధలో ఉన్నారు. ఎందుకంటే అది డివోషనల్ ఎమోషన్ ఉన్న మూవీగా మనం చెప్తూ ఉన్నాము. మీరు గతంలో నేను విన్నాను, గతంలో ప్రిడిక్ట్ చేశాం ఈ విషయాన్ని, మీరు చెప్పడం జరిగింది. కొంచెం అటు ఇటు అయ్యేటట్టు 9 రోజులు అవుతుంది ఇంచుమించుగాను. అసలు ఎట్లా చెప్పగలిగారు మీరు? అసలు ఇప్పుడు ఎలా ఉంటుంది అంటారు? అంటే దానికి జ్యోతిష్ శాస్త్రంలో మనకి మహర్షులు అందించినటువంటి కొన్ని విధి విధానాలు ఉన్నాయండి. అంటే మనం జాతకం చెప్పేటప్పుడు అవన్నీ పరిశీలన చేసే చెప్తాము. ఆ రోజు ఏంటంటే పలానా ఛానల్కి వెళ్ళినప్పుడు ఆ ఛానల్లో కరెంట్ లేదు వెళ్ళగానే. ఫస్ట్ పవర్ లేకపోయేసరికి ఒక దాదాపుగా ఆ రోజు నాకు మామూలుగా కాల్స్ ఉంటుంటాయి కదా, కూర్చొని నేను కాల్స్ మాట్లాడుకుంటున్నాను. 2 hours దాకా పవర్ రాలే. ఇతర పవర్ వచ్చాక ఇంతకీ ఏ సబ్జెక్ట్ మీరు చేద్దామండి అని అడిగితే అఖండ 2 మీరు చేద్దాం సార్ అన్నారు. అయ్యో ఏంటండి ఇంత నిమిత్తం చూస్తే ఇలా ఉంది, దాని నిమిత్తము అంటారు. పవర్ పోయింది, ఆగిపోయింది కదా, సో అఖండ 2 మూవీకి కూడా సమ్ డిస్టర్బెన్సెస్ ఉంటాయి అన్నాను. మరి దాని మీదే చేద్దామంటే అమ్మో అలా డిస్టర్బెన్స్ ఉంటాయని చెప్పడం నాకు ఎందుకు ఇష్టం లేదండి. ఎందుకంటే సనాతన ధర్మానికి సంబంధించిన విషయం. ఎంతో మంది ఫ్యాన్స్ పాపం అఖండ 1 అద్భుతంగా తీశారు, మనందరికి చాలా ఇన్స్పిరేషన్. ప్రతి ఒక్కరు కూడా అసలు నిజమే కదా, భారతదేశం గొప్పతనం చెప్పే వీడియో మీద మనం ఎందుకో నాకంత చెప్తాను, కాకపోతే లాస్ట్ లో ఒకసారి చెప్తాను దాన్ని. బట్ హింట్ లా చెప్తాను కానీ దాన్నే ఎలివేట్ చేస్తే మాత్రం తమ్మునే పెట్టద్దు అనుకుని మాట్లాడుకున్నాను. అనుకొని రైట్ అఖండ 1 యొక్క గొప్పతనాన్ని చెప్తూ నేను లాస్ట్ లో ఇదిలా ఉంది, సమ్ డిస్టర్బెన్సెస్ వచ్చి తర్వాత రిలీజ్ అవుద్ది అని ఆ రోజు దాంట్లో చెప్పడం జరిగింది. అది ప్రకృతి వైపరీత్యాలు కావచ్చు, ఇంకేదైనా కారణాలు కావచ్చు అనేది నా ఉద్దేశం. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి గోచారంలో శని కుజులు ధనురాశిలో ఉంటూ ఈ టెక్నికల్ కారకుడైన బుధరాశుల్లో గురువు ఉన్నాడు వెళ్ళి. సో టెక్నికల్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. అందుకే నేను చాలా రోజులు చెప్తూనే ఉన్నా, కొంచెం ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితులు కొంచెం ఎయిడ్స్ ప్రబలేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. అండ్ రెస్పిరేటరీ సిస్టమ్స్ వైరస్లు ఇట్లాంటివి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా యాక్సిడెంట్స్ గురించి కూడా మాట్లాడుకున్నాం. ఎయిర్ రిలేటెడ్ యాక్సిడెంట్స్ అని, గాలి బాగా విపరీతంగా రావడం ఇట్లాంటివి వస్తాయని కూడా నాకు కొంచెం అందుకే చెప్తూ ఉన్నా. అయితే దీని నిమిత్తము అనేటువంటిది ఏంటంటే ప్రకృతి సంబంధించినటువంటి విషయం. ఇది అంటే నేచర్ మనతో మాట్లాడుతూ ఉంటుంది, నేచర్ మనకు చెప్తూ ఉంటుంది. ఇది ప్రతి ఒక్కరితో ఉంటుంది, నాతోనే మీతో. ఎవ్రీ పర్సన్ తో నేచర్ అనేటువంటి దాని హింట్ అది ఇస్తూ ఉంటుంది. ఎందుకంటే నేచర్ ఈజ్ అమ్మవారు, ప్రకృతి అమ్మవారు. సో మనం ఆ కాన్సెప్ట్ లో ఎప్పుడైతే ఉంటామో ప్రకృతి తన భాషలో తను చెప్తూ ఉంటుంది. దీన్ని మేము ఆస్ట్రాలజీలో వాడతాం. ఎందుకంటే నిమిత్త శాస్త్రాన్ని చూడమని పరాశర మహర్షి గారు చెప్పారు మనకి. పరాశరుడు చెప్పాడు చాలా స్పష్టంగా, మీరు ఉట్టి జాతకం చూసి చెప్పడం కాదు, నిమిత్తాన్ని పరిశీలన చేయాలని చెప్పాడు. ఆ నిమిత్తాల్లో మనం ఎప్పుడైనా చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ చెప్తానండి. ఇప్పుడు ఒక వ్యక్తి గవర్నమెంట్ జాబ్ వస్తుందని అడిగాడు అనుకోండి ఉదాహరణకి. ఆ పర్టికులర్ టైంలో అన్ని మనకి సూర్యుడికి సంబంధించిన సంకేతాలు, తండ్రికి సంబంధించిన సంకేతాలు ఎక్కువగా మనకు కనబడుతున్నాయి అనుకోండి. సన్ ఇస్ ద కారక ఆఫ్ ఫాదర్, సన్ ఒక పొలిటీషియన్ కనబడుతున్నారు. అదే టైంలో అటువంటి పొలిటీషియన్స్ రిపీట్ అవుతున్నాయి. అది కూడా మంచివి. అంతేగాని పొలిటీషియన్ ఏదో ఇట్లా అయిపోయి ఆయన ఏదో ఇబ్బంది పడింది అట్లా కాకుండా అలా గనక మనకు అవుతూ ఉంటే దాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ ఈ గవర్నమెంట్ రిలేటెడ్ ముందుకు కదులుతుంది. అలా కాకుండా ఎవరన్నా ఏమన్నా నేను ఇప్పుడు మారతానా అని అడిగారు. చంద్రుడికి సంబంధించిన సంకేతాలు మనకు కనబడాలి. అంటే వాటర్ కనబడాలి, లేకపోతే ఫ్లవర్స్ కనబడాలి, ఏదైనా మూవ్మెంట్ ఉన్నది కనబడుతుండాలి మనకి. అలా కాదు నాకేమైనా గొడవ వద్దని డౌట్ గా ఉందండి అన్నప్పుడు గొడవకి సంబంధించిన సంకేతాలు మనకు కనబడాలి. అంటే ఏదో 2 పక్షులు గొడవ పెట్టుకున్నట్టు, 2 యానిమల్స్ గొడవ పెట్టుకునేది, అలా మనకు ఆ సంకేతం కనబడాలి. అంటే కుజుడికి సంబంధించిన త్రికోణాకారం గానీ, రెడ్ కలర్స్ గానీ అట్లాంటివన్నీ కనబడాలి. అదేవిధంగా గురువుకి సంబంధించింది, అంటే ఇప్పుడు కొంతమందికి సంతానం కలగట్లేదని అడుగుతున్నారు. అప్పుడు నేను ఒకసారి ఒక జాతకుడు వచ్చాడు, చెప్తూ ఉన్నా సంతానం ఇబ్బంది ఉంది కదండి అంటే, ఏమండి నాకు చాలా మంది సంతానం అసలు కలగరని చెప్తున్నారు, అవుతారా అని అడిగారు. అన్నప్పుడు ఇట్లా ఎందుకో ఒకసారి నిమిత్తం చూద్దాం అంటే ప్రశ్న వేసుకుంటాం, నిమిత్తం వేసుకుంటాం. జాతక చక్రము తీసుకుంటాము, అట్ ది సేమ్ టైం ప్రశ్న వేసుకుంటాము, నిమిత్తం తీసుకుంటాం. ఈ 3 బేసిస్ మీద ఎప్పుడు చార్ట్ అనేది రీడింగ్ చేయాలి మనం. సో ఆ ప్రశ్న తీసుకొని నిమిత్తం తీసుకున్నప్పుడు ఒక పక్షి తన పిల్లలకి ఫీడ్ చేస్తుంది. అంటే సంతానం ఉందనే కదా దాని అర్థం. అట్లా అలాగే ఇప్పుడు ఒక్కొక్కసారి శాస్త్రాల్లో ఏం చెప్తారంటే
మీకు ఏ ఫామ్ లో అయినా కనబడొచ్చు. అది మీకు పేపర్ లో సూర్యుడిగా మనం కనబడచ్చు, టీవీలో కనబడొచ్చు. అట్లా నాకు ఒకసారి ఇట్లాగే ఒక యూనివర్సిటీలో నేను క్లాసెస్ చెప్పేవాడిని అప్పుడప్పుడు ఆస్ట్రాలజీ మీద, గెస్ట్ లెక్చరర్ గా వెళ్ళి. ఇలాగే ఒక రోజు వెళ్ళినప్పుడు నా ఫ్రెండ్ నా పక్కన ఉన్నాడు. ఆయన లౌడ్ స్పీకర్ లో మాట్లాడుతున్న వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు, ఆయన లౌడ్ స్పీకర్ మాట్లాడడం బాగా అలవాటు. ఆయన మాట్లాడుతూ ఏదో ఒక ఆరోగ్యం బాగాలేదు అన్నప్పుడు నేను మామూలుగా అక్కడ కూర్చున్నా, చెట్టు దగ్గర కూర్చుని ఇలా ఆకాశం వైపు చూస్తే మేఘాల్లో ఉన్న సూర్యుడు మొత్తం విడిపోయి బయటకు వచ్చాడు. సో ఐ థాట్ ఓకే, ప్రకృతి మనకి హింట్ ఇస్తుంది ఆరోగ్యం బాగుంటుందని. వెంటనే ఏం చెప్పానంటే ఆ ఫ్రెండ్ కి, లేదు వాళ్ళకి వెంటనే క్లియర్ అయిపోద్దని చెప్పండి, వర్రీ అవ్వద్దని చెప్పండి అంటే, అవునా ఒకసారి మీరే మాట్లాడని నా చేతికి ఇచ్చాడు. అరే నన్ను ఎవరో తెలియదు, ఎట్లా మాట్లాడాలి, నువ్వు లౌడ్ స్పీకర్ పెట్టుకున్నాను ఏదో విన్నాను. సరే ఇచ్చాడు. అమ్మ మీరేం టెన్షన్ పడకంటే రేపటికల్లా మొత్తం క్లియర్ అయిపోద్ది. బికాస్ ఆఫ్ సన్ ఇస్ ఎ కారక ఆఫ్ ఆరోగ్యం. నాకు కనబడ్డ నిమిత్తాలు బాగున్నాయి. ఎందుకంటే ఈ నిమిత్తాలు అనే విషయాలను ఇప్పుడు కాదు, రామాయణ మహాభారతాల్లో చాలా అంశాల్లో మనకి, ఎందుకంటే ద్రౌపది వస్త్ర సంబంధించినవి జరిగినప్పుడు, రాజ్యాలు లాగేసుకున్నప్పుడు ఆ రాజ్యంలో ఉండే హోమగుండాలు ఆటోమేటిక్ గా పైకి లేస్తాయి, నక్కల అరుపులు అరుస్తూ ఉంటాయి, పక్షులు రాబందులు తిరుగుతుంటాయి, జెండాల మీద వాళ్ళ జెండాల నుంచి ఇది చేస్తుంటాయి. అప్పుడు గాంధార్ వచ్చి చెప్తుంది ధృతరాష్ట్రుడికి, ఇలా జరుగుతున్నాయి, ఇదేదో దుర్నిమిత్తం, ఏదో చెయ్యండి అంటే, అప్పుడు పాంచాలిని పిలిచి నేను 2 వరాలు ఇస్తున్నానమ్మా అంటే, అప్పుడు మళ్ళీ వాళ్ళ రాజ్యం వాళ్ళ బానిసత్వం తీసేస్తాడు. మళ్ళీ ఇంకోసారి వాళ్ళు మళ్ళీ పాచికలాడి పోగొట్టుకుంటారు. దట్ ఇస్ డిఫరెంట్ కేసు. బట్ ఇట్లా జరుగుతుంది అక్కడ. అంటే ఏంటి, నిమిత్తాలు అనేవి ఈ రోజు కాదు, రామాయణ మహాభారత త్రేతాయుగం దగ్గర నుంచి ద్వాపర యుగం దగ్గర నుంచి వస్తున్నాయి అవన్నీ కూడా. అవును, మీరు చెప్తుంటే గుర్తొస్తుంది గురువు గారు, కుక్కలు అరిస్తే నైట్ టైము ఆ ఇంట్లో ఎవరో ఒక ఏరియాలో చనిపోతారు అని. ఇది కుక్కలు 2 రకాలుగా అరుస్తాయమ్మా. ఒకటి నెగటివ్ ఎనర్జీస్ ఎక్కువ తిరిగేటప్పుడు అరుస్తాయి. అంటే కొన్ని జంతువులకి కొన్ని కనిపిస్తుంటాయి. మనుషులకు కూడా, చిన్నపిల్లలు చూడండి, చాలా చిన్నపిల్లలు, నెలల పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళకి ఆత్మలు కనబడుతుంటాయి, నవ్వుతూ ఉంటారు. అందుకే నవ్వుతుంటారు. సడన్ గా ఎందుకు ఏడుస్తారు అంటే, వచ్చి ఒక్కోసారి వీళ్ళని ఇబ్బంది పెడతాయి. అందుకే మనకి దిష్టి చుక్క పెడతారు, కాళ్ళకి నల్లదారం కడతారు వాళ్ళకి. అందుకే ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడు మనకి ఈ తెలంగాణ సైడ్ మీరు కనుక చూస్తే చీపురు అడ్డంగా పెడతారు, నెగటివ్ ఎనర్జీ లోపల. ఎందుకంటే చీపురు ఈజ్ ది కారక ఆఫ్ శక్తి. ఆ రకంగా ఏంటంటే నిమిత్తాన్ని మనం చూసి చెప్పొచ్చు. నిమిత్తాన్ని ఆధారం చేసి మొత్తం జాతకం చెప్పే వాళ్ళు ఉన్నారు. ఎట్లా అంటే, ఒకసారి నేను ఒక స్టూడియోలో ఇలాగే కూర్చుంటే, సార్ నా గురించి చెప్పండి సార్ అన్నాడు. అంటే ఇట్లా చూస్తే బ్లూ ప్యాంట్ వేసుకున్నట్టు చిరిగిపోయింది. నేను అన్నా అంటే, బాబు నీకు అసలు జాబ్ చేయాలని చేస్తున్నాను. అవును సార్, నాకు జాబ్ చేయాలని లేదు, బిజినెస్ చేయాలని, మీకు ఎట్లా తెలిసిందండి? ఏమంటే బ్లూ కలర్ ప్యాంట్, బ్లూ ఇస్ ది కారక ఆఫ్ సాటర్న్, చిరిగిపోయింది, బొక్కలు పడ్డాయి, కేతు సాటర్న్ కేతు కాంబినేషన్ అంటే స్వేచ్ఛ యోగం, సో అందుకని నీకు జాబ్ చేయాలని ఉండదు. అవును సార్, జాబ్ చేయాలని లేదు. సరిపోయింది. అలా ఏంటంటే ఇట్స్ చిన్న ఇన్సిడెంట్స్, కానీ అవి అందరికీ సాధ్యం కావు కదా, నిమిత్తం చూడడం కూడా పవర్ ఉండాలి. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే దాన్ని పర్ఫెక్ట్ గా తీసుకోగలగాలి. ఒకసారి ఒక ఆవిడ ఏదో పొల్ల పెట్టుకుని పళ్ళు తీసుకుంటుంటే నేను చూసి, ఏమంటే మీకు మీ సిబ్లింగ్స్ తో గొడవలు ఉన్నాయి కదా. అవునండి, మీకు ఎలా తెలిసిందని. ఇట్ ఈస్ ది కారక ఆఫ్ మార్స్, సంథింగ్ కేతు పుల్ల అడ్డం పడుతుంది. అలా నిమిత్తం అనేటువంటిది దాని మీద ఒక స్టోరీ ఉంటుంది. ఎట్లా అంటే, గురువు గారు అందరికి పాఠం చెప్తూ ఉంటాడు. ఒక దగ్గరకు దీంట్లో ఒక ఆవిడ పరుగున వస్తుంది. వచ్చేవండి, మా అబ్బాయి ఇంట్లోంచి వెళ్ళిపోయాడు, ఏంటో అర్థం కావట్లేదు, వస్తాడు రాడు చెప్పండి అన్నాను. ఇక్కడ నుంచి గురువు యొక్క భార్య వచ్చి, ఇప్పుడే నేను బిందెతో వాటర్ తోడుతూ ఉంటే బావి నుంచి తెగిపోయి లోపల పడిపోయిందంట. వెంటనే శిష్యులు లేచి, లేదు ఇంకా మీ అబ్బాయి రాడు, వెళ్ళిపోయాడని చెప్తాడు. వెంటనే గురువుగారు ఆగాకు, వస్తాడమ్మా అని చెప్తారు. అప్పుడు శిష్యుడికి డౌట్ వస్తుంది, అదేంటి సార్ అక్కడ కట్ అయిపోయిందంటే వెళ్ళిపోయినట్టే కదా, మీరు ఎందుకు వస్తారని చెప్పారు అంటే, కాదు, ఆ నిమిత్తం యొక్క తత్వాన్ని నువ్వు పూర్తిగా అర్థం చేసుకోవాలి. మూన్ ఇస్ ది కారక ఆఫ్ మదర్, ఫుల్ ఆఫ్ వాటర్. బావిలో ఉన్నటువంటి నీరంతా మదర్ అనుకో కాసేపు. ఎందుకంటే చంద్రుడికి వాటర్ కి సంబంధం ఉంటుంది. చంద్రుడు వాటర్ కారకుడు, చంద్రమా మనసుకు కారకుడు, ఎమోషన్స్ కారకుడు. అందుకే వాటర్ కూడా ఎమోషన్స్ ఉంటాయి. ఆ ఎమోషన్స్ ఉండే దాని నుంచి ఒక బకెట్ నీళ్ళు తీసి, ఓ బిందె నీళ్ళు తీసి అవి లాగుతుంది. అంటే ఏంటి, ఇక్కడ నుంచి తల్లి దగ్గర నుంచి పిల్లడు, చిన్న మూన్ ని చిన్నపిల్లలకు కూడా తీసుకుంటారు.
దూరం అవుతున్నటువంటిది కట్టే మళ్ళీ వెళ్ళి కలిసిపోయింది. ఓకే ఓకే. అంటే దాని అర్థం ఏమిటి, అక్కడ దూరం అవ్వాల్సింది కలిసిందని అర్థం చేసుకోవాలి. అదే భార్యాభర్తల సంబంధం అనుకోండి, ఎందుకంటే భార్యాభర్త ఇద్దరు ఒకటిగా ఉంటే వాళ్ళు అద్భుతాలు సాధించగలుగుతారు. అప్పుడు తెగిపోయినప్పుడు భార్యాభర్తల సంబంధం ఎవరైనా వచ్చి అడిగితే అప్పుడు నువ్వు లేదని చెప్పాలి అని చెప్పి ఆ గురువు గారు శిష్యుడికి చెప్పడం జరుగుతుంది. సో నిమిత్తాన్ని చాలా స్పష్టంగా డీప్ గా అర్థం చేసుకోవాలి. ఏదో ఓరికేది కనబడడం కానీ అట్లా అనుకోకుండా అసలు అది ఎట్లా ఉంది దాని పూర్తి స్వరూపాన్ని అర్థం చేసుకొని చెప్పాలి. ఆ రోజు యాక్చువల్ గా నాకు అది జరిగినప్పుడు అయ్యో ఏంటిది అఖండ చేద్దాం అనుకుంటే ఇట్లా కరెంట్ పోయింది, వీళ్ళు అడుగుతున్నారు, కరెంట్ పోయిన సమయంలో అడుగుతున్నారు, ఇదేం ముందుకు వెళ్తుంది అని అనుకుని సరేలే ఇప్పుడు అంత గొప్ప సినిమా లాస్ట్ లో చెప్దాం, ముందే దాని గురించి ఎందుకులే తీయడం అని చెప్పి నేను జస్ట్ ఆ రకంగా తీసుకెళ్ళి లాస్ట్ లో చెప్పాను. బికాస్ ఆఫ్ నిమిత్త అండ్ ప్రశ్న అతని జాతకం కూడా అనాలిసిస్ చేసి చూసారు. చూస్తే సాటర్న్ కనెక్టివిటీస్ ఉన్నాయి. సాటర్న్ కనెక్టివిటీస్ మహాదశాంతర దశలో వచ్చినప్పుడు అది కూడా హింట్ ఇచ్చింది. సమ్ స్లో మూమెంట్, సాటర్న్ ఇస్ స్లో, ఆగుతుంది, లేట్ అవుతుంది. బాలకృష్ణ గారిది దానివల్ల ఏంటంటే బాలకృష్ణ గారు దానివల్ల ఏంటంటే పాపం డిస్ట్రిబ్యూటర్లకు కానీ వీళ్ళందరికీ లాస్ రిటర్న్ ఇవ్వాలి మనీ. అండ్ అవన్నీ డబ్బులు పక్కన పెడితే బాలకృష్ణ గారికి ఒక మూవీ ఒక టైంలో రిలీజ్ అవ్వడం అనేది ఆనందం ఉంటుంది. బట్ రిలీజ్ అయిపోతుంది, అదే పెద్ద విషయం కాదు, డోంట్ వరీ. కాకపోతే ఈ ఆటంకాలతో అవుతుంది అంతే. బట్ హిట్ అనేది అయితే కొన్ని రిలీజ్ అయిన తర్వాత నడిచే క్రమంలో కూడా కొన్ని గొడవలను కొన్ని జరుగుతాయి. దానివల్ల కొన్ని ఉన్నాయి, డిస్టర్బెన్సెస్ ఉన్నాయి. బట్ డోంట్ వరీ, హిట్ అంటే సినిమా ఇంకా అనుకున్నంత ఎక్స్పెక్టేషన్స్ అయితే కొంచెం గొడవలు అయితే కొంచెం డిస్టర్బెన్స్ అయితే ఉన్నాయి జాతకంలో. దానికి ఏం లేదు, ఇంకా వాళ్ళు ఆల్రెడీ ఎట్లాగో చక్కగా దానికి సంబంధించిన శాంతి ప్రక్రియలు అవి చేసుకుంటారు. ఆ అమ్మవారే రక్షిస్తుంది తప్పకుండా గురువు గారు. శ్రీమాత్రే నమః.